ఇవాల్టి వీడియోలో సింపుల్గా ఇలా వూల్తోని చిన్న హార్ట్ మినీ హార్ట్ని చేయటం చూపిస్తా. చాలా చాలా సింపుల్, ఎక్కువ టైం ఏం పట్టదు. అలవాటైతే కనుక ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు. ఇలా చిన్న మినీ హార్ట్స్ చాలా వాటికి బేస్లా యూస్ అవుతుంది. అంటే మనం బ్రేస్లెట్స్ తయారు చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రెస్సెస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తాం కదా, ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేసేటప్పుడు యూస్ అవుతుంది. నేనైతే ఎక్స్ట్రాగా గ్రీటింగ్ కార్డ్స్ చేసేటప్పుడు కూడా వీటిని యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా వాటికి యూస్ చేయొచ్చు. సో ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ముందుగా మనం ఈ మినీ హార్ట్ చేయటానికి మనకి యాన్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది హుక్. ఇక్కడ మనకి యాన్ బట్టి ఏ హుక్ యూస్ చేయాలి, ఏ సైజ్ హుక్ యూస్ చేయాలన్నది ఉంటుంది. ఇక్కడ ఈ మినీ హార్ట్కి అయితే మాత్రం యాన్, అలానే నీడిల్, మనకి సిజర్స్. మినీ హార్ట్ చేస్తున్నాం కదా, ఈ మినీ హార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మ్యాజిక్ సర్కిల్ చూద్దాం. మ్యాజిక్ సర్కిల్కి మనం యాన్ని ఒకవైపు ఇలా పట్టుకొని ఇప్పుడు దీన్ని ఎక్స్ లాగా ఫామ్ అయ్యేలా పెట్టుకోవాలి. ఇప్పుడు హుక్ని ఇలా కింద నుంచి వెళ్ళి ఇలా యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ యాన్ని దీంట్లో నుంచి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ నాట్ పడింది కదా, ఇదే మనకి మ్యాజిక్ సర్కిల్. ఇప్పుడు ఇది హుక్లో నుండి టైట్ చేయాలంటే ఇది లాగాలి. అలానే ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మనం దీంతో కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మినీ హార్ట్ చేయడానికి ఫస్ట్ ఇలా హుక్ ఉంది కదా, ఇప్పుడు 2 చైన్ స్టిచెస్, అంటే ఒకటి యాన్ ఈ విధంగా దీనిపైన హుక్ పైన పెట్టి ఇది మళ్ళీ ఇలా లాగాలి. ఇది ఒక చైన్. అలానే ఒక చైన్ చేసాం కదా, ఇప్పుడు అలానే ఇంకొకటి మళ్ళీ ఈ హుక్కి యాన్ ఇలా పెట్టి మళ్ళీ ఇంకొకసారి. సో ఈ 2 చైన్ ఆఫ్ 2 అయిపోయాక ఇప్పుడు 3 డబుల్ క్రోషే అనమాట. 3 డబుల్ క్రోషే అంటే యాన్ ఈ విధంగా పెట్టి హుక్కి ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, సర్కిల్లో నుంచి ఇలా వెళ్ళి యాన్ని మళ్ళీ సర్కిల్లో నుంచి తీసుకొచ్చి ఈ విధంగా మళ్ళీ హుక్ పైన పెట్టి ఇప్పుడు ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ 2లో నుంచి యాన్ని తీసుకురావాలి. మళ్ళీ యాన్ ఇక్కడ ఇలా పెట్టి నెక్స్ట్ 2లో నుంచి ఇది ఒక డబుల్ క్రోషే. ఇలానే ఇంకొక 2 టైమ్స్ చేయాలి. మొత్తం 3 టైమ్స్ మనం డబుల్ క్రోషే చేయాలి. యాన్ ఇలా పెట్టి సర్కిల్లో నుంచి వెళ్ళి మళ్ళీ యాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఫస్ట్ 2 నుంచి ఇలా యాన్ తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ 2. సెకండ్ డబుల్ క్రోషే కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టైం ఈ విధంగా పెట్టి మళ్ళీ సర్కిల్లో నుంచి మ్యాజిక్ సర్కిల్లో నుంచి వెళ్ళి మళ్ళీ యాన్ ఈ విధంగా తీసుకొచ్చి ఇప్పుడు ఫస్ట్ 2 మళ్ళీ యాన్ ఈ విధంగా పెట్టి నెక్స్ట్ 2. సో ఇప్పుడు 3 టైమ్స్ డబుల్ క్రోషే చేసాం కదా, ఇప్పుడు ఇంకొక 3 టైమ్స్ హాఫ్ డబుల్ క్రోషే. హాఫ్ డబుల్ క్రోషే సేమ్ డబుల్ క్రోషే లానే ఉంటుంది, చిన్న డిఫరెన్స్. ఇప్పుడు యాన్ ఈ విధంగా పెట్టి ఇలా సర్కిల్లో నుంచి వెళ్తాం కదా, సర్కిల్లో నుంచి వెళ్ళి మళ్ళీ యాన్ని తీసుకొస్తున్నాం కదా, ఇందాక మనం ఫస్ట్ 2 తర్వాత చేసాము. ఇప్పుడు ఇక్కడ హాఫ్ డబుల్ క్రోషేలో అలా కాదు, మొత్తం కంప్లీట్గా అన్నిటి నుండి ఇలా యాన్ని ఇక్కడ పెట్టుకొని అన్నిటి నుండి బయటికి రావాలి. మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం ఇంకొక 2 టైమ్స్ చేయాలి. సో మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మనం హుక్కి యాన్ ఈ విధంగా పెట్టి ఇప్పుడు సర్కిల్లోకి వెళ్తున్నాం కదా, సర్కిల్లోకి వెళ్ళి మళ్ళీ యాన్ని తీసుకొచ్చి ఈ కంప్లీట్గా ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా, ఈ 3 నుంచి మనం బయటికి రావాలి. సెకండ్ టైం కూడా అయిపోయింది హాఫ్ డబుల్ క్రోషే. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ యాన్ని ఈ విధంగా పెట్టి ఇలా సర్కిల్లో నుంచి వెళ్ళి యాన్ని తీసుకొచ్చి మళ్ళీ యాన్ని ఇలా పెట్టి ఈ 3 నుంచి రావాలి. సో ఇప్పుడు వరకు మనం 2 చైన్ చేసాము,
3 డబుల్ క్రోషే, 3 హాఫ్ డబుల్ క్రోషే. ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు సింగిల్ చైన్ ఒకటి, అంటే యాన్ ఈ విధంగా పెట్టి ఇలాగా బయటికి రావాలి. ఇది హాఫ్ పార్ట్ అయినట్టు మినీ హార్ట్కి. సేమ్ ఇప్పటివరకు ఏదైతే ఫాలో అయ్యామో అది బ్యాక్ నుంచి ఫాలో అవుతాం. ఇప్పుడు స్టార్టింగ్ మనం 2 చైన్ చేసాము, తర్వాత 3 డబుల్ క్రోషే చేసాం, తర్వాత 3 హాఫ్ డబుల్ క్రోషే చేసాం, ఇక్కడ లాస్ట్లో చైన్ వేసాం. ఇప్పుడు ఇక్కడ మనం 3 హాఫ్ డబుల్ క్రోషే చేస్తాం, మళ్ళీ 3 డబుల్ క్రోషే చేస్తాం, మళ్ళీ లాస్ట్లో 2 చైన్ చేస్తాం. ఇప్పుడు 3 హాఫ్ డబుల్ క్రోషే కదా, సో ఇప్పుడు మళ్ళీ యాన్ ఈ విధంగా పెట్టుకొని మనం సర్కిల్లో నుంచి వెళ్ళి ఇలా మళ్ళీ యాన్ తీసుకొచ్చి హాఫ్ డబుల్ క్రోషేలో మొత్తం అన్నిట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఇలా ఒకసారి మళ్ళీ యాన్ని ఈ విధంగా పెట్టుకొని వాళ్ళు సర్కిల్లో నుంచి వెళ్ళి యాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇలా 2 టైమ్స్ చేసాము. ఇప్పుడు ఇంకొకసారి 3rd టైం మళ్ళీ యాన్ని ఈ విధంగా పెట్టి ఇలా సర్కిల్లో నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు కంప్లీట్గా అన్నిటిలో నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు 3 టైమ్స్ హాఫ్ డబుల్ చేసాం కదా, ఇప్పుడు డబుల్ క్రోషే. డబుల్ క్రోషేకి యాన్ని ఈ విధంగా పెట్టి సర్కిల్లోకి వెళ్ళి మళ్ళీ యాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం మళ్ళీ యాన్ పెట్టి ఫస్ట్ 2 మళ్ళీ యాన్ పెట్టి నెక్స్ట్ 2 ఒకసారి చేసాం. ఇలానే ఇంకొక 2 సార్లు యాన్ని ఈ విధంగా పెట్టి మళ్ళీ సర్కిల్లో నుంచి వెళ్ళి యాన్ తీసుకొచ్చి ఇప్పుడు ఫస్ట్ 2 నుంచి అలానే నెక్స్ట్ 2. ఇప్పుడు ఇంకొకసారి చేస్తే డబుల్ క్రోషే సరిపోతుంది. ఇప్పుడు యాన్ ఈ విధంగా పెట్టి సర్కిల్లో నుంచి వెళ్ళి యాన్ తీసుకొచ్చి ఒకసారి మళ్ళీ లాస్ట్ 2. ఇప్పుడు హాఫ్ డబుల్ క్రోషే 3 టైమ్స్ చేసాం, డబుల్ క్రోషే ఇంకొక 3 టైమ్స్ చేసాం. ఇప్పుడు లాస్ట్లో 2 టైమ్స్ చైన్. 2 టైమ్స్ చైన్ చేయడానికి హుక్కి ఈ విధంగా పెట్టి 1 మళ్ళీ 2. ఇప్పుడు వరకు అయిపోయింది కదా, ఇది కాస్త కొంచెం ఎక్స్ట్రాగా ఇది టైల్. ఇప్పుడు టైల్ ఉంది కదా, ఇప్పుడు టైల్ ఏం చేస్తామంటే ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, టైల్ని ఇలా పట్టుకొని కొంచెం గట్టిగా లాగితే మీకు షేప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఫామ్ అయింది అంటే ఇది ఫస్ట్ టైం మనం చేసిన ఫస్ట్ 2 చైన్, తర్వాత ఇవి 3 డబుల్ క్రోషే, ఇంకొక 3 హాఫ్ డబుల్ క్రోషే, ఇది మనం చేసిన సింగిల్ చైన్. ఆ తర్వాత మళ్ళీ 3 హాఫ్ డబుల్ క్రోషే, 3 డబుల్ క్రోషే, ఇప్పుడు ఈ 2 చైన్. ఇప్పుడు దీన్ని మనం స్లిప్ స్టిచ్ చేయాలి. అంటే ఇక్కడ మ్యాజిక్ సర్కిల్లోకి వెళ్ళి ఈ విధంగా యాన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు యాన్ చిన్న పార్ట్ని కట్ చేసేసి అంతే, ఇది కాస్త ఫాసన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు కావాలి అని అంటే ఈ 2, 3 వేసి కట్ చేసేసుకోవచ్చు.